మనకి 19 ఇండ్లు రావడం జరిగింది. అందరికన్నా మన శాంక్షన్ కొంచెం లేట్ అయినా కూడా ఇప్పుడు అందరికన్నా మన విలేజే ఫస్ట్ స్థానంలో ఉంది. 6 స్లాబ్లు కంప్లీట్ చేసుకోవడం జరిగింది. 6 ఎల్ఎల్లో ఉన్నవి, 1 కంప్లీట్ చేసుకోవడం జరిగింది. గౌరవ ఎమ్మెల్యే గారు కూడా వచ్చి అట్టి హౌస్ని ఓపెనింగ్ చేయడం జరిగింది. ఇంకొకటి బేస్మెంట్ లెవెల్ ముగ్గు పోసి ఆన్లైన్ చేయడం జరిగింది. మొత్తం 17. ఇద్దరు కొంచెం వాళ్ళకి ఆర్థిక స్తోమత లేక చెప్తే వాటిని మళ్ళీ ఆన్లైన్లోనే వాళ్ళు రిటర్న్ తీసుకోవడం జరిగింది. 3వది మహాలక్ష్మి ఉచిత బస్సు ప్రయాణం, 500కి గ్యాస్ సబ్సిడీ, గృహజ్యోతి, సన్నబియ్యం వరికి బోనస్, చేయుత పెన్షన్లు. మనకి మొత్తం ముట్లపల్లిలో చేయుత పెన్షన్స్ 384 పెన్షన్స్ ఉన్నవి. 1 ఓఏపీ పెన్షన్ 169, విడో 145, డిజబుల్డ్ 44, టాడీ టాపర్ 9, వీవర్స్ 5, ఫైలేరియా 10, మొత్తము 384 చేయుత పెన్షన్స్ రావడం జరిగింది. 4 ఇయర్స్ నుండి పెన్షన్స్ సైట్ ఓపెన్ కాక చాలా ఇబ్బంది పడుతున్నారు. దాంట్లో అన్ని రకాల పెన్షన్స్ ఉన్నవి. ఫిజికల్ హ్యాండిక్యాప్డ్ పెన్షన్స్ సదరం సర్టిఫికేట్ తీసుకొని అట్టి పెన్షన్స్ పెండింగ్లో 9 పెన్షన్స్ ఉన్నవి. విడో అంటే స్పౌజ్ మాత్రమే నడుస్తుంది. స్పౌజ్ అంటే భర్త పెన్షన్ తీసుకుంటూ చనిపోతే భార్య ఆ స్థానంలో అప్లికేషన్ పెడితే ఆ భర్త యొక్క పెన్షన్ భార్యకి మంజూరు కావడం జరుగుతుంది. తర్వాత భార్య పెన్షన్ తీసుకుంటూ చనిపోయినా ఆ పెన్షన్ భర్తకి మంజూరు కావడం జరుగుతుంది. అది ఒక్కటి మాత్రము ఆన్లైన్ అవుతుంది, వెంటనే పెన్షన్ వస్తుంది. మీకు పెన్షన్ లేకుండా ఎవరైనా అకాలంగా మరణిస్తే అట్టి పెన్షన్కి సైట్ ఓపెన్ కావట్లేదు, అవి కూడా పెండింగ్ ఉన్నవి. టాడీ టాపర్స్, వీవర్స్ ఇవన్నీ పెండింగ్లోనే గత 4 ఏళ్ల నుండి ఉన్నవి. అవి జూన్ 2 నుండి కొత్త పెన్షన్లకు కూడా గ్రీన్ సిగ్నల్ ఇస్తామని సీఎం గారు తెలపడం జరిగింది. కళ్యాణ లక్ష్మి షాదీ ముబారక్ మార్చి 1 వరకు, మార్చి 31 వరకు మొట్లపల్లిలో ఎన్ని కళ్యాణ లక్ష్మి ఉన్నాయో వాటన్నింటినీ వాళ్ళు క్లియర్ చేయడం జరిగింది. ఎందుకంటే 31 అయిపోతే ఫైనాన్షియల్ ఇయర్ స్టార్ట్ అవుతుంది కాబట్టి వాళ్ళు కూడా తొందరగా అప్లై చేసుకోవడం జరిగింది. తర్వాత ఇందిరా మహిళా శక్తి సహాయం సహాయక సంఘాలు, ఇవి మనకు మొత్తము 60 సంఘాలు ఉండడం జరిగింది. ఆ 2 వివోలు కూడా మనకి గ్రామ సభకి మేడమ్స్ అటెండ్ కావడం జరిగింది. ఇటు డీటెయిల్స్ వాళ్ళ దగ్గర ఉంటవి. తర్వాత వడ్డీ లేని రుణాలు, ఇందిరమ్మ చీరలు మనము పండుగకి అందరికీ డిస్ట్రిబ్యూషన్ చేసుకోవడం జరిగింది. కొత్త రేషన్ కార్డు, ఇది నిరంతర ప్రక్రియ. రేషన్ కార్డు అనేది ఎలిజిబిలిటీ అంటే బీపీఎల్ లైన్, బిలో పావర్టీ లైన్ ఉన్న వాళ్ళందరికీ రేషన్ కార్డు ఎలిజిబిలిటీ. ఇది నిరంతర ప్రక్రియ, యాడింగ్ కూడా నిరంతర ప్రక్రియ కాబట్టి ఎవరికైతే ఇంకా గ్రామంలో రేషన్ కార్డు రాకపోతే వాళ్ళు అప్లై చేసుకోవచ్చు. ఇవి కాకుండా ఇంకా కొన్ని కొత్త పథకాలకి శ్రీకారం చుట్టింది ప్రభుత్వము. 5 పథకాలు అవి. అల్పాహార పథకం ఫ్రీ అంటే 1 నుండి ఇంతకుముందు 10th క్లాస్ వరకు స్కూల్లో మధ్యాహ్న భోజనం ఉండేది. ఇప్పుడు దాన్ని ఇంటర్మీడియట్ వరకు పెంచడం జరిగింది. ఇందిరమ్మ కుటుంబ బీమా పథకం రాష్ట్రంలోని కుటుంబాలన్నిటికీ ఈ బీమా వర్తిస్తుంది. అంటే బిలో పావర్టీ లైన్ ఎవరికైతే రేషన్ కార్డు ఉందో వాళ్ళందరికీ ఈ బీమా, అంటే ప్రతి కుటుంబానికి ఒక ఇన్సూరెన్స్ అన్నది ప్రభుత్వము తీసుకురావడం జరుగుతుంది. తర్వాత మధ్యాహ్న భోజన పథకం ఇంటర్మీడియట్ వరకు అంటే 2 years పొడిగించడం జరిగింది. ఇంటర్మీడియట్ చదివే దివ్యాంగులైన విద్యార్థులకు మోటార్ సైకిల్ వాహనము, అంటే ఎవరైతే అంగవైకల్యం కలిగి ఉన్న విద్యార్థులు ఉంటారో ఇంటర్మీడియట్ వాళ్ళకి సదరం సర్టిఫికెట్ ఉంటే ఖచ్చితంగా వాళ్ళకి వెహికల్ అరేంజ్ చేయడానికి ప్రభుత్వము సన్నాహాలు చేస్తుంది. పంటల వైవిధ్యీకరణ, అంటే ఒకటే పంట కాకుండా పంటలని మార్చి వేసుకోవడము, దానికి ఫర్టిలైజర్స్ ఎక్కువ వాడకుండా సేంద్రియ ఎరువులతోనే పంట తీయాలి అన్నది కూడా ఒకటి ప్రభుత్వము దానికి శ్రీకారం చుట్టడం జరిగింది. ఇవి రాబోయే 5 కొత్త పథకాలు. ఇప్పుడు ఒక చిన్న వీడియో అండి.
మార్చి 6 నుండి జూన్ 12 వరకు పల్లె నుండి పట్టణం వరకు 99 రోజుల సువర్ణ ప్రయాణం. ప్రజా పాలన, ప్రగతి ప్రణాళిక, ఆరోగ్యం, విద్య, వ్యవసాయం, సంక్షేమమే పరమావధిగా మహిళా సాధికారత, యువతకు ఉపాధి, డ్రగ్స్ రహిత సమాజమే లక్ష్యంగా ప్రభుత్వం కదులుతోంది. కొత్త పనులకు శంకుస్థాపనలు,